హాయ్ మా, ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ 2 పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చాను. సో ఉజ్జయిని మహాకాళేశ్వరిని చూశాను, అలానే ఓంకారేశ్వరిని కూడా చూశాను. మంచి గ్రూప్తో వెళ్ళాను, 14 మెంబర్స్ అన్నమాట. సో నేను హరిత, మా మరదళ్ళు, తర్వాత హరిత వాళ్ళ అక్క విజయ అంటాం మేము. తనకు 3 ఆడబడుచులు ఉన్నారు, వాళ్ళ 3 వచ్చారు. మోహినక్క హస్బెండ్తో వచ్చారు. తనూజక్క చిన్న ఆడబడుచు ఝాన్సీ అనమాట. సో మోహినక్క ఫ్రెండ్స్ 2 వచ్చారనమాట హస్బెండ్స్తో. మోహినక్క కూతురు ఫ్రెండ్, కూతురు పేరు సౌమ్య, తన ఫ్రెండ్ పేరు స్రవంతి వాళ్ళ మదర్ కూడా వచ్చారనమాట. సో మేమందరం 14 మెంబర్స్. బెంగళూరు నుంచి వెళ్ళామ్మా. మేము ఒక 2 రోజుల ముందే బెంగళూరు వెళ్ళాము. సో ప్రతిమ ఉంది కదా, ప్రతిమ వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. 2 రోజులు హ్యాపీగా స్పెండ్ చేసి అమ్మాయి చేసి పెట్టిన ఫుడ్ తినేసి వెళ్ళామన్నమాట. మా వాళ్ళు ఏంటి అంటే ఫ్లైట్లో ఫుడ్ ఏం తింటాము అని చెప్పేసి చక్కగా గుంటపులి బొంగరాలు, తర్వాత పూరీలు తీసుకొచ్చారనమాట. నిజంగా ఎంజాయ్ చేసాం మా ఫ్లైట్లో, ఇంటి ఫుడ్ అనమాట. ఇంకా తర్వాత అంతా ఇంకా బయట ఫుడ్డే కదా. ఇండోర్లో దిగామ్మా. ఈ టూర్ ప్లాన్ అంతా సౌమ్య ఫ్రెండ్ చేశారు, స్రవంతి సౌమ్య చేశారనమాట. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు 2 పిల్లలు. బాగా ఎక్కడ మాకు ఇంత డిస్కంఫర్ట్ కూడా లేదనమాట. సో వెళ్ళిన తర్వాత ఇండోర్లో దిగాము. అక్కడ నుంచి ట్యాక్సీలు బుక్ చేస్తున్నారు. సో మేము ఉజ్జయినిలో అవుట్స్కర్ట్స్లో దిగాము. ఎందుకంటే ఉజ్జయినిలో శివుడే ఇంకా కింగ్ అంట. మనం ఎవరు అంటే మనకు పెద్ద మంచి రూమ్స్ కానీ అట్లా ఉండడానికి లేదంట, కట్టడానికి లేదంట. కాబట్టి ఉజ్జయినిలో మనం స్టే చేయడానికి అంత పెద్ద కంఫర్టబుల్గా ఉండదు. అక్కడ ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, కానీ మనం వెళ్ళి ఉండడానికి లేదనమాట. కాబట్టి ఊరికి దూరంగా ఒక 15-20 కిలోమీటర్ల దూరంలోనే హోటల్స్ కట్టున్నారు. ఇది కొంచెం వేరుగా అనిపించింది నాకు, అంతే కదా, ఇప్పటివరకు ఎక్కడా వినలేదు. సో అక్కడ ఆచారం అంటమ్మా అది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనుషులు. ఫుడ్ కూడా చాలా బాగుండింది, ఎంజాయ్ చేశాము. సో దిగిన తర్వాత లంచ్ చేసుకునేసి మేము గుడికి వెళ్ళాము ఈవినింగ్ టైము. చాలా రష్ ఉందమ్మా. విఐపి టికెట్ కొన్నాం కానీ బాగానే రష్ ఉండింది. నెక్స్ట్ డే భస్మహారతి. సో మమ్మల్ని 1 గంటకు రెడీగా ఉండమని చెప్పారనమాట. 1 గంటకు క్యూలో ఉన్నాం మేము. ఇక్కడ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఫొటోస్ కూడా చూపిస్తాను, వీడియో కూడా తీనిచ్చారు. ఏమనుకున్నాం అంటే ఫస్ట్ మేమే క్యూలో ఫస్ట్ ఉన్నాం. మా ముందు ఒక 4 ఉన్నారు, తర్వాత మేమందరం క్యూలో ఉన్నాం 14 మెంబర్స్. మేమేమనుకున్నాం, మాకు ఫస్ట్ ఛాన్స్ వస్తుంది, సో గర్భగుడి ముందు కూర్చుంటాం అనుకున్నాం అన్నమాట. కానీ అలాంటి గేట్స్ ఎన్నున్నాయో తెలియదు. మా ముందు కొన్ని 100 మంది ఉన్నారు. 1 గంటకు మేము క్యూ లైన్లో కూర్చుంటే మమ్మల్ని 4-4:30కి లోపలికి వదిలారు, గుడి లోపలికి. సో ఆల్మోస్ట్ 5కి పూజ స్టార్ట్ అయింది. అంటే మొత్తం అభిషేకాలు చేసేసి శివలింగానికి, తర్వాత అంతా చాలా చక్కగా స్వామిని అలంకరిస్తారు. సో అది అద్భుతంగా ఉంటుంది చూడడానికి. కాకపోతే మేము డైరెక్ట్గా చూడలేకపోయాము, ఎందుకంటే అంత మనకి గర్భగుడి పెద్ద ఇదిగా ఉండదన్నమాట, చిన్న గ్యాప్ ఉంటుంది. ముందు కూర్చున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. మేము ఇలా సైడ్కున్నాము. స్క్రీన్ ఉంటుంది మనకు గర్భగుడి ముందు అనమాట. ఆ స్క్రీన్ మీద చాలా చక్కగా కనిపిస్తుంది, లోపల చేసేదంతా కనిపిస్తుంది అనమాట. అది చూసే తృప్తి పడిపోయాం. అబ్బా కొట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు, అసలు జనరల్ క్యూలో ఉండేవాళ్ళు కూడా వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి కూర్చున్నారు. అక్కడ కంట్రోల్ లేదు అంటే మన వాళ్ళలాగా స్పెషల్ క్యూ వాళ్ళకి స్పెషల్గా పంపించడం ఒక స్టేజ్ వరకే ఉందన్నమాట. తర్వాత వాళ్ళు కంట్రోల్ చేయలేకుండా ఉన్నారు. ఆ పరిగెట్టి వెనకాల వాళ్ళందరూ వస్తుంటే మనల్ని ఎక్కడ తోసేస్తారని భయం అనమాట. మేమైతే పక్కన ఉన్నాము, అసలు వాళ్ళు తోసేస్తే పోయి అక్కడ పడతామన్నమాట. అస్సలు అది మాత్రం వాళ్ళకి మేనర్స్ లేదనుకున్నాము. సో పక్కనే ఉండి చూసామన్నమాట. కొంతమంది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తోసుకొని వెళ్ళారు మధ్యలోకి. నేనైతే వెళ్ళలేకపోయాను. నేను హరిత విజయ్ మేమందరం పక్కన కూర్చున్నాం అనమాట. అయినా తర్వాత బాగా చూసామ్మా. అద్భుతం అంటే అది లైఫ్లో ఒకసారి చూడాలి అనిపించేటంత అద్భుతంగా ఉండింది హారతి. నేను ఇంకా మాటల్లో చెప్పలేను, మీకు చూపిస్తాను వీడియోస్. మనం నీట్గా వీడియోస్ తీసుకోవచ్చు, మాలో చేస్తున్నారు వాళ్ళు. సో భలే ఉండింది. ఇంకా ఏం చెప్పను, ఇంకా కళ్ళ నిండా స్వామి రూపమే అని చెప్పొచ్చు అనమాట. కానీ హారతి అయిపోయిన 10 సెకండ్స్లో మొత్తం లాగి పారేశారమ్మా.
అసలు అలంకరించిందంతా తీసి పక్కన పారేశారు అసలు. అది శివలింగం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అమ్మా, పానవట్టం ఉంది, వెండితో చేస్తున్నారనమాట. చాలా స్పెషల్గా ఉంది. మనం అంటే నేనైతే మరి చూడలేదు ఎక్కడ మరి అంత పెద్దది. ఆ పానవట్టం మీద పాము కూడా ఉందన్నమాట. స్వామి మెడలో పాము ఉంటుంది కదా, దాని ఇది కూడా చెక్కున్నారనమాట. తర్వాత స్వామికి జంధ్యం వేస్తున్నారు. మిగతా చోట్ల వేస్తారేమో, నేను ఇంతవరకు నోటీస్ చేయలేదేమో, నాకు తెలీదు. కానీ చక్కగా జంధ్యం వేసి తీస్తున్నారనమాట. చాలా డిఫరెంట్గా ఉండింది నాకు ఆ పూజ అనమాట. తర్వాత ఏంటి అంటే స్వామికి మనిషి పుర్రెలతో దండ వేస్తున్నారు. ఇలాంటివన్నీ స్పెషల్ అని చెప్పుకోవచ్చుమ్మా. అంటే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క జ్యోతిర్లింగం దగ్గర ఒక్కొక్క విశేషం ఉంటుందని అనుకున్నాను నేను. సో ఏదేమైనా అద్భుతంగా ఉంది. ఇంకా ఇంతవరకే చెప్పగలను. ఏదో కొంచెం వీడియోస్ తీసాము, తెలుసు కదా, నాకు అంత పెద్దగా రాదు. నాకు తెలిసినంతవరకు స్రవంతి అనే పాప కొంచెం కవర్ చేసింది. మేము బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా వర్షం పడింది. సో లోపలికి వెళ్ళాము. దీనికి ముందు ఏంటి అంటే ఒక చిన్న గుడికి వెళ్ళామన్నమాట. ఆంజనేయ స్వామి గుడి, తర్వాత వినాయక స్వామి గుడి. వాళ్ళ డెకరేషన్ అంతా తమాషగా ఉంది, చూపిస్తాను. ఎక్కడైనా మనం నీట్గా వీడియోస్ తీసుకోవచ్చు. తర్వాత కాళీ టెంపుల్కి వెళ్ళామ్మా. తల్లి నాలుక పడింది కదా శక్తిపీఠాలలో, అష్టాదశ శక్తిపీఠాలలో. మాకు తెలియదు అసలు అది శక్తిపీఠం అని కూడా తెలియదు. ఊరికే వెళ్ళాము. కొంచెం రష్గా ఉంది. అమ్మవారు చాలా స్పెషల్గా ఉన్నారనమాట. సో వెళ్ళాము, పూజ ఊరికే దర్శనం చేసుకున్నాము, హుండీలో డబ్బులేసి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళు చూపించారు. ఏంటి అంటే అక్కడ కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాస్తుంది కదా అమ్మవారు, ఆ బోర్డు ఉందన్నమాట. అక్కడ డిస్క్రిప్షన్ ఉంది. ఇదేంటిది ఇట్లా మామూలుగా ఉందేంటి అనుకున్నామన్నమాట. అంటే అమ్మవారు విగ్రహంలాగా లేరు, ఒక ఫేస్ మాత్రం ఉందన్నమాట. మీకు చూపిస్తాను, నేను ఫొటోస్ తీసుకున్నాము అక్కడ. తర్వాత తెలిసిన తర్వాత పూజ చేయించుకున్నామ్మా, కుంకుమ పూజ చేయించుకున్నాము. అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. మేబీ 30 years 35 years ఉండొచ్చేమో. ఒక రెడ్ సారీలో ఉందిమ్మా. భలే చక్కగా అందంగా ఉంది, మంచిగా బొట్టు పెట్టుకొని. సో అందరూ అంటే గుడి ముందు కూర్చొని ఉందన్నమాట, గర్భగుడి ముందే కూర్చొని ఉంది. వచ్చిన భక్తులంతా అంటే నార్మల్ క్యూలో వచ్చిన భక్తులంతా ఆమె పాదాలకు మొక్కుతున్నారు. సో ఆమెను అమ్మవారిలాగా అనుకుంటాను. రష్ వల్ల మేము ఎక్కువగా కనుక్కోలేకపోయాము. పూజ అయితే చాలా బాగా చేశారమ్మా. సో అట్లా అమ్మవారిని శక్తిపీఠాలలో కూడా అమ్మవారిని ఒక ఆమెని చూసేసామన్నమాట.
తర్వాత ఇంకా ఆ రోజు వెళ్ళిపోయాము. ఇంకా చెప్పాను కదా, అంటే ఇది ముందు రోజు చూసాము, నెక్స్ట్ డే భస్మహారతి చూసామన్నమాట. తర్వాత కాలభైరవ టెంపుల్ చూసాము. కాలభైరవ టెంపుల్ చాలా దగ్గర ఉంటాయి, ఇక్కడ కూడా బాగుందమ్మా, చాలా బాగుంది. సో ఆ రోజు ఈవినింగ్ విశేషం ఏంటి అంటే, అక్కడ దీపపు స్తంభాల్లాగా కట్టున్నారు మా పెద్దదిగా. అక్కడ మనుషులు పైకెక్కి నూనె పోసి ఈవినింగ్ 6:30కి దాన్ని ఏదో అంటారు, నేను పేరు మర్చిపోయాను. ఈవినింగ్ 6:30కి ఆ దీపాలు వెలిగిస్తారు. అసలు అది ఎంత అద్భుతంగా ఉందంటే దాన్ని చూడడానికి కొన్ని వేల మంది వస్తున్నారు అక్కడికి అనమాట. అక్కడ ఇది చూడడానికి అనమాట. చాలా బాగుండింది అంటే మన వైపు లేదు అట్లా. మనం దీపాలు వెలిగించడం అంటే చుట్టూ వెలిగిస్తాము, లేదా స్టాండ్లు ఉంటాయి, ఆ స్టాండ్ల మీద పెడతాము, లేదా చిన్న చిన్నవి డిజైన్తో ఉంటాయి వాటిల మీద పెడతాము, ఇలా పిల్లర్స్ లాగా అన్నమాట. సో ఒక్కొక్క దీపపు స్తంభం మీద అంటే ఉంటుందేమో 40 అడుగులు 50 అడుగులు ఉంటుంది అనుకుంటాను ఒక్కొక్కటి. మీకు చూపిస్తాను, వీడియో తీశాను నేను. 2-3 మనుషులకి నూనె పోస్తారు ఫస్ట్, తర్వాత అంతా వెలిగించుకుంటూ వస్తారనమాట. అద్భుతంగా ఉంది. అప్పుడు వాయిద్యాలు ఉంటాయి స్వామికి. అది అంటే ఇంక మనకి ఏమీ గుర్తురాదమ్మా. భక్తి ఉంటే ఇమ్మర్స్ అయిపోతాం ఇంక అక్కడ అనమాట. ఇంకేది గుర్తురాదు మనకి. మాకైతే పిచ్చి దాహం వేస్తూ ఉండింది, మంచినీళ్ళు దొరకలేదు. అంటే టైం అయిపోతుందని గబగబా పరిగెట్టుకుంటూ వచ్చామన్నమాట మేము. సో ఇంకా దాహం గుర్తు రాలేదు, ఏమీ గుర్తు రాలేదు అనమాట. ఇంకా అంత తన్మయత్వంతో ఉంటాం అసలు అక్కడ. అందరూ అలానే ఉంటారు మన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు అనమాట. చాలామంది పలకరిచ్చారు. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మాత్రం కనిపిస్తూ ఉంటారు. సో అది అయిపోయింది. ఆ రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఓంకారేశ్వర్ వెళ్ళామ్మ. సో ఈ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.